విధ్వంసం అంతకు మించి, దోపిడీ దానికి మించి, అప్పులు అందరినీ ముంచి, అవినీతి ఆకాశాన్ని మించి అమరావతి స్కామ్ 2.0కి మన విజనరీ ప్లాన్ గీశారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా అమరావతిలో రియల్ భూమ్ ఢమాలనడంతో 5 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మాణానికి అవినీతి పునాదులు వేశారు చంద్రబాబు. అది చాలదన్నట్లు ఇప్పుడు మరో 44,676 ఎకరాలు దోచుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, వేల కోట్లు వెనకేసుకోవడానికి, లక్షల కోట్లు దోచిపెట్టడానికి పక్కాగా ప్లాన్ గీశారు. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో ఉన్న 53,749 ఎకరాలు సరిపోవట. మరో 45,000 ఎకరాలు కావాల్సిందేనట. లక్షల కోట్ల అవినీతికి హా మాత్రం భూమి ఉండాల్సిందేగా. మొత్తంగా చంద్రబాబు రాజధాని పేరుతో అమరావతిలో 1,00,000 ఎకరాల్లో సరికొత్త స్కామ్కు తెరతీశారు. ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కు అనుబంధంగా భూ సమీకరణ చేయాలని డిసైడ్ అయిపోయారు. కృత్రిమంగా రియల్ భూమి సృష్టించడానికి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్టేడియాల నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ గీసి చూపిస్తున్నారు. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని భూములపై చంద్రబాబు కన్ను పడింది. 3 పంటలు పండే ఆ 45,000 ఎకరాలు కూడా భగ్గున మండిపోవాల్సిందే. రైతుల జీవితాలు కాలి బూడిదైపోవాల్సిందే. అమరావతి 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 అంటూ అవినీతికి దాన్ని కేర్ ఆఫ్ గా మార్చేసిన చంద్రబాబు గారి విజన్ చూశాక ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇప్పటికే గుంజుకున్న 53,749 ఎకరాలు చాలక మరో 44,676 ఎకరాలకు స్కెచ్ గీశారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 2, 34,000 ఎకరాలు నాశనం చేసింది చాలక మరో 45,000 ఎకరాల్లో విధ్వంసానికి తెగబడుతున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 3, కొత్తగా మరో 44,000 ఎకరాల భూ సమీకరణ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్ 2.0కి ప్లాన్ గీశారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 4, రాజధాని నిర్మాణమే మొదలు పెట్టకుండా మరో 44,000 ఎకరాలంటూ రైతుల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 5, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ వెంబడి భూములు కొనుగోలు చేసి దానికి అమరావతి విస్తరణ పేరు పెట్టారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 6, రాజధాని ముసుగులో 1,00,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధమయ్యారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 7, ప్రజల నెత్తిన ఇప్పటికే మోపనున్న 1,00,000 కోట్ల అప్పును 3,00,000 కోట్లకు పెంచేందుకు రెడీ అయ్యారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 8, రియల్ భూమి కోసం ఎయిర్పోర్ట్, రైల్వే లైన్, మెట్రో పేరుతో గ్రాఫిక్స్ మాయ చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 9, 1,100 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టింది చాలక మరో దోపిడీకి ముహూర్తం పెట్టారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 10, తన వ్యాపారం కోసం, బినామీల కోసం అమరావతిని అప్పుల కుప్పగా, అవినీతికి అడ్డాగా మార్చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. అమరావతిలో మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తరణ పేరుతో రైతుల నుంచి లాక్కోవడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిన వేళ వినిపిస్తున్నటువంటి పాయింట్స్ అవి. ఓ 10 పాయింట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.